అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియంకు 58%, ఏడీసీకి 42% వాటా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మంత్రివర్గం సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వెల్లడించారు. 1690 ఎకరాల్లో 15 ఏళ్లలో 3 దశల్లో పనులు చేస్తారన్న సీఎం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా రాజధాని కట్టితీరతామని స్పష్టం చేశారు. రాజధాని భూసేకరణను అడ్డుకునేందుకు ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపించారు. దశలవారీగా అభివృద్ధి కోసం భూములు అప్పగిస్తామన్న చంద్రబాబు మొదటి విడతలో 5%, రెండో విడతలో 7.5%, మూడో విడతలో 12% ఇస్తామని తెలిపారు. కోర్ సిటీలో 1,25,000 కుటుంబాలుంటాయని అంచనా వేస్తున్నట్టు వివరించారు. డెవలప్మెంట్ చేసిన ల్యాండ్లో 70% వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత, అభివృద్ధి చేసి అమ్మిన తర్వాత మళ్ళా ల్యాండ్ ఇస్తా వస్తాం. ల్యాండ్ ఎప్పటికీ సిఆర్డీఏ దగ్గరనే ఉంటుంది. దశల వారీగా అభివృద్ధి చేసిన తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దీని ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం. ఎక్కడికక్కడ ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్, ఆ రోజు రహిజా వచ్చింది, 100 ఎకరాలు ఇచ్చాం. 50 ఏకర్స్కి నామినల్గా ఇస్తాం. 656 ఎకరాలకి 4 crores ధర నిర్ణయించారు. విజయవాడలో ఫుడ్ ఈజ్ కాస్ట్లీ దెన్ హైదరాబాద్ అని, రెంట్ ఈజ్ కాస్ట్లీ దెన్ హైదరాబాద్ అని ఆ స్టేజ్ వచ్చేసింది. అది వస్తే చాలా ప్రమాదం. అది అందుకని నేను ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆశకు పోవద్దండి, ఇది మంచిది కాదు. మనకు శాశ్వతంగా మీరు పైకి రావాలి, కానీ ఎక్కడికక్కడ రావడం కూడా కరెక్ట్ కాదు. గ్రాస్ టర్నోవర్లో మనకు షేర్ 2 భాగస్వామ్యంగా 42% అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ మనం ఉంటాం, సింగపూర్ కన్సార్టియం ఉంటారు. 42% మంది, 58% వాళ్ళది. ఈ 2 ఆ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఆ రేషియోలో ప్రాఫిట్ కూడా తీసుకుంటాం. సింగపూర్ కన్సార్టియం 58% గాను 306 కోట్లు తీసుకొస్తారు, మనం 222 కోట్లు తీసుకొస్తాం. ఇది చేసిన తర్వాత మనకిచ్చే డబ్బుల్లో మొదటి దశ అప్పటికి ఎవరు ఇప్పుడు బిగినింగ్ కాబట్టి పెద్దగా రారు కాబట్టి వచ్చిన గ్రాస్ టర్నోవర్లో 5% మనకిస్తారు. లాభాల్లో 42-58 పంచుకుంటాం. ఖర్చులన్నీ అయిన తర్వాత, అమ్మిన తర్వాత, ఖర్చులు పెట్టిన తర్వాత 50. టోటల్గా ల్యాండ్లో గ్రాస్ రెవెన్యూ ఎంత డబ్బులు వస్తే అంత డబ్బుల్లో 8.7% మనకిస్తారు. 2,118 కోట్లు అక్కడ పెట్టుబడులు పెడతారు. రోడ్లకు కానీ, డ్రైనేజ్ కానీ, అన్నిటికి కూడా ఇంటర్నల్గా వాటర్ కానీ ఇవన్నీ తీసుకుపోవడం 2,118 కోట్లు రఫ్గా ఎస్టిమేట్ చేశారు. అదే మరిగా మళ్ళీ మీకు 2,118 కోట్ల రూపాయలు అసెట్స్ మీకు వస్తాయి. అంటే మనం పెట్టుకోవాలి దాన్ని. వాళ్ళు పెట్టుబడి పెట్టి అవి డెవలప్ చేస్తే పబ్లిక్ అసెట్స్ కాబట్టి మనకే వస్తాయి. 2 కలుపుకుంటే 3,364 కోట్లు మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చేది 1,105 కోట్లు వాళ్ళకు వస్తుంది. ల్యాండ్స్తో ఇది కూడా రోడ్స్తో కలుపుకుంటే, మౌలిక సదుపాయాలతో కలుపుకుంటే మొత్తం 4,469 కోట్ల రూపాయలు రఫ్గా అనుకుంటున్నాం. ఇది ఇంకా పెరగచ్చు. 1,25,000 కుటుంబాలు కోర్ ఏరియాలో సెటిల్ అవుతారని, ఉద్యోగాలు 2,50,000 వస్తాయని, ఇది జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ 1,15,000 కోట్లు ఉంటుందని, ప్రభుత్వానికి 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఈ కోర్ట్ సిటీలో మాత్రం. ఇప్పుడు ఒక 1,200 ఎకరాలు పెట్టి క్యాపిటల్ కడుతున్నాం. దానికి కూడా మనది బెస్ట్ క్యాపిటల్ ప్రజా రాజధాని, దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ క్లాస్ సిటీ కాదు, వరల్డ్ ది బెస్ట్ సిటీ. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. సిటీ వాళ్ళు ఇక్కడికి రావాలి తప్ప ఇక్కడ వాళ్ళు సిటీకి పోకుండా ఉంటేనే ఇది డెవలప్ అవుతుంది తప్ప, లేకపోతే ఇది కూడా మీరు క్యాంప్ ఆఫీస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని, ఎంప్లాయ్మెంట్ని పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 కంపెనీస్ కానీ, కంట్రీస్ కానీ కెపాసిటీ ఉండాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి. 10 రూపాయలు పెట్టుబడులు పెట్టాలా, 10 రూపాయలు నష్టం వచ్చినా భరించే పరిస్థితి కూడా ఉండాలి. అలాంటి శక్తి, రిస్క్ బేర్ చేసే శక్తి సింగపూర్ కన్సార్టియంకు ఉంది. 19 కంట్రీస్లో వీళ్ళకు ప్రాపర్టీస్ డెవలప్ చేశారు. 5 crore స్క్వేర్ ఫీట్స్ని మొత్తం డిఫరెంట్ కంట్రీస్లో డెవలప్ చేశారు. 19 కంట్రీస్లో డెవలప్ చేశారు. ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నాం.